రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం బోనకల్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఆయన ఖమ్మం బస్టాండ్ నుంచి చింతకాని మండలం జగన్నాథపురం వరకు బస్సులో సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణించారు. ఈ సందర్భంగా బస్సులో ప్రయాణిస్తున్న పలువురు మహిళలు, వృద్ధురాలతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రయాణికుల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. మహిళాభ్యుదయానికి కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుందని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట కలెక్టర్ గౌతమ్, వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రవేశపెట్టినటువంటి ఉచిత బస్సు రవాణా సౌకర్యం మహిళల కోసం ఉద్దేశించినటువంటి సౌకర్యం చాలా అద్భుతంగా నడుస్తూ ఉంది. గత కొన్ని మాసాలుగా అంటే కొన్ని నెలలుగా విజయవంతమైనటువంటి గ్యారంటీ స్కీమ్ ఇది. సరే, క్షేత్రస్థాయిలో కూడా ఎలా ఉందో తెలుసుకుందాం అనేటువంటి ఆలోచనతో ఈరోజు ఖమ్మం నుంచి జగన్నాథపురం వరకు నడిచేటువంటి బస్సులో ఎక్కి మహిళలతో మాట్లాడుతున్నారు. వాళ్ళంతా చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. ఉచితంగా బస్సు ఏర్పాటు చేయడం వల్ల మాకు చాలా మేలు. ఇంకా కొద్దిమంది మహిళలు ప్రయాణికులు బస్సులో విపరీతమైనటువంటి రష్ పెరిగింది. ఇంకా నంబర్ ఆఫ్ బస్సెస్ కావాలి మాకు. ప్రయాణ సౌకర్యం ఉచితంగా రావడం వల్ల మేము హాస్పిటల్ పోగలుగుతున్నాము, లేకపోతే పాఠశాలలో పోగలుగుతున్నాం, కళాశాలలో పోగలుగుతున్నాం, బంధువుల ఇళ్ళకి చూడటానికి వెళ్ళగలుగుతున్నాం. రకరకాల సమస్యలు ఏదైనా ఉంటే కూడా బయట వచ్చి తెలుసుకోగలుగుతున్నాం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. వాళ్ళు కోరిన మేరకు ఇంకా బస్సు ఎక్కడెక్కడైతే అవసరాలు ఉంటాయో వాటిని పెంచడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తాము. భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున బస్సు ఇచ్చి మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా బస్సు కొత్త కొనుగోలు చేసే కార్యక్రమాలు ప్రభుత్వం తరఫున నేను చేయబోతా ఉన్నాను. చాలా సంతోషం. మహిళలందరికీ మహాలక్ష్మిగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం